హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైఎస్ఆర్ క్లాసెస్. సో మన క్లాసెస్లో అన్ని రకాల క్లాసులు డిస్కస్ చేస్తున్నాం. అంటే మనం ఇండియన్ హిస్టరీ క్లాసెస్ డిస్కస్ చేస్తాం, సోషియాలజీ డిస్కస్ చేస్తాం, కరెంట్ అఫైర్స్ని బాగా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే చాలామంది కరెంట్ అఫైర్స్ దగ్గరనే మార్కులు కోల్పోతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మన క్లాసెస్లో రిలేటెడ్గా ఏదైతే వచ్చిందో, అంటే రీసెంట్గా జరిగినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అంతర్జాతీయ యోగా డే జరిగింది. సో దాని గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసాం. అట్లనే ఇటీవల బాగా పేరు వస్తున్నటువంటిది ఏం సరే అంటే జనాభా లెక్కలు. సో జనాభా లెక్కలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, నడుస్తూ ఉన్నాయి. డెఫినెట్గా దాని గురించి మనకి పూర్తి వివరణ తెలిసి ఉండాలి. ఎందుకంటే దాని గురించి డెఫినెట్గా రానున్నటువంటి ఎగ్జామ్స్లో ఇస్తాడు కాబట్టి జనాభా లెక్కల గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ప్రస్తుత జనగణని, ఓకేనా, ప్రస్తుతపు జనగణ 2027 అంటే మనకి 2026, 27లో జరుగుతుంది. మనకి నివేదిక మాత్రము 27లో వస్తుంది. సో 2027లో జనగణన అసలు ఏంది, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది, ఎన్ని దశలు ఉంటాయి, ఎవరెవరు పాల్గొంటున్నారు, ఓకేనా, దీని బ్రాండ్ అంబాసిడర్, ఓకేనా, అసలు దీని పితామహుడు, ఓకేనా. సో అటువంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్. సో మొట్టమొదటిసారిగా మనకి జనగణన అనేది ఇది ఎన్నో జనగణన అని చెప్తాం. యాక్చువల్లీ 26, 27 జరిగేటువంటి జనగణన 16వ జనగణన, గుర్తుపెట్టుకోండి. అయితే దేశ స్వాతంత్రం రావడానికి ముందు 8 జనగణన, స్వతంత్రం వచ్చాక 8 జనగణనలు జరిగింది. అసలు ఓవరాల్గా మనకి మొట్టమొదటిసారిగా మనకి అసలు జనగణన ఎప్పుడు జరిగించారంటే 1872వ సంవత్సరంలో తొలి జనగణన జరిగింది. తొలి జనగణన ఎప్పుడు జరిగింది? 1872లో జరిగింది. తర్వాత 1881లో అధికారికంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. సో 81 నుంచి ఇవాళ వరకు మనకు ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతూనే ఉన్నాయి. దురదృష్టవశాత్తు మనకి 2021లో మనకి జనాభా లెక్కలు జరగాలి. కాకపోతే కరోనా దృష్ట్యా అప్పుడు జనాభా లెక్కలు చేయలేదు. ఆ జనాభా లెక్కల్ని ఇప్పుడు చేసుకోవడం జరిగింది. ఓకేనా? సో కాబట్టి ఇవాళ వరకు మొత్తం ఎన్నో ఎడిషన్ నడుస్తుంది అంటే 16వ జనగణన, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మిమ్మల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే స్వతంత్ర భారతదేశం వచ్చాక, స్వతంత్ర భారత్లో, ఓకేనా, ఇది ఎన్నోవ జనగణన అంటే 8వ జనగణన, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే స్వతంత్రం వచ్చాక మొట్టమొదటిసారిగా జనగణన ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు. ఎప్పుడు జరిగింది సార్ అంటే ఆఫ్టర్ ఫ్రీడమ్, స్వతంత్రం వచ్చాక తొలి జనగణన 1951 నుంచి ప్రారంభమైంది. ఓకేనా? స్వతంత్రం రాకముందైతేనేమో 1872 అని చెప్పండి. స్వతంత్రం వచ్చాక 1951 నుంచి మనకి జనాభా లెక్కలు స్టార్ట్ అయ్యాయి. సో ఓవరాల్గా 16వ జనాభా లెక్కలు జరుగుతున్నాయి. ఇది ఎందుకంటే మీకు డైరెక్ట్గా ప్రశ్న అడగవచ్చు, ఎన్నోవది అని అడగచ్చు, 16. ఒకవేళ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే స్వతంత్ర భారతదేశంలో ఇది ఎన్నోది అంటే 8వ అని చెప్పండి. అసలు మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు ఎప్పుడు జరిగాయంటే 1872 అని చెప్పండి. ఓకేనా? అసలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా రెగ్యులర్గా ఎప్పుడు జరుగుతున్నాయంటేనేమో 1880 అని చెప్పండి. ప్రతిదీ పెట్టారమ్మా, ఎక్కడ కూడా తగ్గాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఓకేనా, ఎవరు, ఏ సంస్థ దీన్ని నిర్వహిస్తుంది? జనాభా లెక్కలు అనేటువంటి ప్రస్తావాన్ని, ఓకేనా, ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటే భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ ఇద్దరు కలిసి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనాభా లెక్కలు చేస్తున్నాయి. ఏమేం సేవలు? భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్, ఇవి 2 సంస్థలు కూడా, ఓకేనా, మనకి జనాభా లెక్కల్ని హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, ఎప్పుడంటే ఏ మంత్రిత్వం అడుగుతాడు. అందుకనే బాగా గుర్తుపెట్టుకోండి, 2026-27 జనాభా లెక్కలను అధికారికంగా ప్రారంభించింది ఎవరు అని అడుగుతాడు. ఎవరు అంటే కేంద్ర హోంమంత్రి ఎవరు? అమిత్ షా. ఎవరు దీన్ని ఓపెన్ చేశారు? అమిత్ షా అధికారికంగా 26-27 లెక్కల్ని ప్రారంభించాడు అన్నమాట. ఓకేనా? సో దీనికి కేంద్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ని పెట్టింది? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొచ్చు. ఓకేనా? సో 2027 జనగణన కోసం కేంద్ర మంత్రి మండలి 11,718.24 కోట్లను
ఈ యొక్క జనాభా లెక్కల కోసం వెచ్చించింది. ఓకేనా. సో బడ్జెట్ ఎంత పెట్టింది? 11,718.24 కోట్ల రూపాయలని కేంద్ర మంత్రిత్వ శాఖ బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఓకేనా. మరి ఈ జనగణన 2026-27 జనగణనలో మనకి దేశవ్యాప్తంగా సుమారు ఎన్ని లక్షల మంది సిబ్బంది పాల్గొన్నారంటే 30 లక్షల మంది దేశ జనాభాను లెక్కించడానికి 30 లక్షల మంది సిబ్బందిని ఈ యొక్క సంస్థ ఉపయోగించుకుంది. ఈ 30 లక్షల్లో ఎక్కువ శాతం మంది ఎవరున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అడగడు మోస్ట్లీ ఎక్కువగా ఎంతమంది సిబ్బంది అంటేనేమో 30 లక్షల మంది అని చెప్పండి. ఇన్ కేస్ క్వశ్చన్ ఇంకా డీప్గా రావాలి అంటే ఈ 30 లక్షల మంది సిబ్బందిలో ఎక్కువ శాతం ఎవరున్నారంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు అని చెప్పేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. సో ఈ యొక్క జనాభా లెక్కలకు సంబంధించి ముందు టెస్ట్ ట్రయల్ కూడా చేయడం జరిగింది. టెస్ట్ చేశారు, ప్రీ టెస్ట్ కూడా చేశారు. ఓకేనా. సో ముందస్తు పరీక్ష మనకి జనగణన ప్రక్రియ ఎలాంటి లోపాలు తలెత్తకుండా 2025 నవంబర్లో అంటే మనకి 2026-27 జనాభా లెక్కలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 2025 నవంబర్లోనే టెస్ట్ ట్రయల్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. అలా మొత్తం ఎన్ని బ్లాకులు తీసుకున్నారు సార్ అంటే 5,000 బ్లాకుల్లో వీళ్ళందరినీ తీసుకొని ముందు టెస్ట్ చేశారు. ఓకేనా. అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి అవకాశం ఉంది. ఓకేనా. రైట్ అండి. మరి 2026-27 జనాభా లెక్కలు ఎన్ని దశల్లో జరుగుతున్నాయి? డెఫినెట్గా అడుగుతాడు. మొత్తం ప్రధానంగా 2 దశల్లో జరుగుతాయి. ఈ జనాభా లెక్కలు అనేవి 2 దశల్లో 26లో స్టార్ట్ అయ్యి 27లో ఎండ్ అవుతుంది కాబట్టి 2 దశల్లో ఈ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. మొదటి దశ వచ్చేసి ఇళ్ల జాబితా మరియు గృహగణన, హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ సెన్సెస్ అని చెప్పేసి కేవలము అసలు ఇల్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది గృహాలు ఉన్నాయి, ఎంతమందికి గృహాలు లేవు, ఈ రకమైనటువంటి దశ మొదటి దశ. ప్రతి ఇంటికి కూడా ఒక సిఎన్ఎఫ్ అనేటువంటి ఒక కోడ్ను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఇంటికి కూడా వచ్చి ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఎంతమందికి ఇల్లు ఉంది, ఒకవేళ వాళ్ళు వేరుపడ్డారా, ఎంతమంది కొడుకులు ఉన్నారని చెప్పేసి మొదటి దశలో ఇళ్ల జాబితా గురించి ఎప్పటి వరకు చేస్తారు సార్? ఇది మొదటి దశ 2026 ఏప్రిల్ 1 నుంచి మొదలైనటువంటి మొదటి దశ సెప్టెంబర్ వరకు కంప్లీట్ చేయాలి. అంటే ఇంకొక 2 నెలల్లో మొదటి దశ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. మొదటి దశలో పూర్తి స్థాయి జనాభా లెక్కలు చేయరు. కేవలం దేన్ని తీసుకుంటున్నారు? ఇళ్ల జాబితాను తీసుకుంటున్నారు. ఇందులో ఏమేమి తీసుకుంటారు సార్ అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు, ఇళ్ల రకాలు, ఏ రకమైనటువంటి పూరి ఉందా, పెంకుటిల్లు ఉందా, రేకులు ఉందా, డీటెయిల్డ్గా రాసుకుంటారు. ఇళ్ల రకాలు, వాళ్ళకి అసలు మరుగుదొడ్లు ఉన్నాయా, తాగునీరు వస్తుందా, వంటకు వాడేటువంటి ఇంధనం ఏంటి అంటే గ్యాస్ ఉపయోగిస్తున్నారా, కట్టెలు ఉపయోగిస్తున్నారా, ఇటువంటి వివరాలన్నీ కూడా మొదటి దశలోనే వీళ్ళు సేకరించడం జరుగుతుంది. మిమ్మల్ని ఎగ్జామ్లో ఇవన్నీ అడగడు కానీ మొదటి దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అడుగుతాడు. 2026 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యి సెప్టెంబర్ వరకు మొదటి దశ జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ రెండవ దశ ఎప్పుడు? ఓకేనా. రెండవ దశ ఎప్పుడు వచ్చింది? రెండవ దశ మొత్తం కూడా పాపులేషన్ ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జనాభా లెక్కలు స్టార్ట్ చేస్తాడు. రెండవ దశ సమయం చాలా చాలా ఇంపార్టెంట్. రెండవ దశ చాలా చాలా కీలకమైంది. ఎందుకంటే దేశ జనాభా లెక్కలు, దేశ జీడిపి వ్యవస్థ, దేశంలో ఉన్నటువంటి పూర్తి వివరాలన్నీ రెండవ దశలోనే మనకు కీలకంగా కనిపిస్తాయి. కాబట్టి రెండవ దశ 2027 ఫిబ్రవరి మార్చి 1 నాటికి టోటల్ కంప్లీట్ చేయాలి. అంటే ఇందాక మనము సెప్టెంబర్ అని చెప్పుకున్నాగా, 2026 సెప్టెంబర్లో మొదటి దశ పూర్తవుతుందని చెప్పుకున్నాగా. 2026 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి 2027 ఫిబ్రవరి లేదా మార్చి 1 కల్లా మొత్తము జనాభా గణన పూర్తవ్వాలని లక్ష్యాన్ని పెట్టుకుంది సెన్సెస్ అనమాట. దీంట్లో ఏం చేస్తారు అంటే ప్రతి వ్యక్తి యొక్క వయస్సు ఎంత, అసలు ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒక్కొక్కరికి ఎంత వయసు ఉందనేది చూడడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా విద్య, ఎడ్యుకేషన్ ఎంతవరకు చదివారు, వాళ్ళ యొక్క రిలీజియన్, ఏ మతానికి సంబంధించిన వారు, ఓకేనా, వాళ్ళకు ఉన్నటువంటి మాతృభాష, ఓకేనా, వాళ్ళ మాతృభాష. ఇందుకు ఒకటి భాష అన్నాను కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ యొక్క జనాభా లెక్కలు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఓకేనా. 2026-27 జనాభా లెక్కల్లో ఎన్ని భాషలు ఉపయోగించారు అంటే ఎన్ని భాషలను
ఉపయోగించారంటే 16 భాషలను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మాతృభాష కూడా అడుగుతున్నాడు కాబట్టి మొత్తం 16 భాషల్లో ఓకేనా జనాభా లెక్కలు జరుగుతూ ఉంటాయి. ఎన్ని భాషలు అండి? 16 భాషలు. సో వాళ్ళు చేసేటువంటి పని వృత్తి ఏంటి అని మొత్తం వ్యక్తిగత వివరాలన్నింటినీ కూడా వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఓకేనా? సో నోట్ అని చెప్పారు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేది ఇక్కడే. ఓవరాల్గా 2027 ఫిబ్రవరి మార్చి 1 నాటి కంప్లీట్ అవుతుంది, బాగానే ఉంది. మంచు కూర్చేటువంటి ప్రాంతాలు కానీ వాతావరణం అనుకరించినటువంటి ప్రాంతాలు అంటే లైక్ లడాక్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మాత్రం మనకి రెండవ దశ ఎక్కడ వరకు తీసుకున్నారు సార్ అంటే 2026 సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో పూర్తి చేయాల్సిందిగా పెట్టుకున్నారు. ఓవరాల్గా లడాక్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ మినహాయించి మిగిలినవన్నీ కూడా 2026 మార్చి 1 కల్లా కంప్లీట్ చేయాలి. ఫిబ్రవరి నుంచి మార్చి 1 కల్లా కంప్లీట్ చేయాలి. వాతావరణం అనుకరించినటువంటి రాష్ట్రాలను ఏం చేశారంటే 2026 సెప్టెంబర్ అక్టోబర్ నెల వరకు టైం పొడిగించారు. ఓవరాల్గా 2026లో మొదలైనటువంటి ఈ జనాభా లెక్కలు 2027 అక్టోబర్లో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అది మనకున్నటువంటి విషయం. సో ఓవరాల్గా 2 దశల్లో జరుగుతుంది. 1వ దశ, 2వ దశ. 1వ దశనైతేనేమో ఇళ్ళ వివరాలు తీసుకుంటారు, 2వ దశ అయితేనేమో వ్యక్తిగత వివరాలు తీసుకుంటున్నారు. ఓకేనా? ఇది దీనికి సంబంధించింది. దీంట్లో మనకి జనాభా లెక్కలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్, ఎందుకంటే వీటి నుంచి ప్రశ్నలు అడుగుతాడు. ఎప్పుడూ లేనటువంటివి ఈ జనాభా లెక్కలకి ఉన్నాయి. యాక్చువల్లీ జనాభా లెక్కలు 2021లోనే జరగాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, కరోనా కారణంతో ఇప్పుడు స్టార్ట్ చేశాం. ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు కూడా అంటే 1872 నుంచి ఓకేనా 2011 వరకు కూడా ఎప్పుడూ చేయనటువంటి పనులని ఇప్పుడు సరికొత్తగా చేస్తున్నాం. దాంట్లో ఏంటి సార్ అంటే తొలి డిజిటల్ జనగణన. ఇంతకుముందు 2011లో ఇంటింటికి వచ్చి పేపరు పెన్ను పట్టుకొని డీటెయిల్స్ అన్ని రాసి అప్లోడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ ఐఎస్ఓతో కూడి ఉంటుంటే ట్యాబుల్ని ఇచ్చి తొలిసారిగా భారతదేశం మొత్తం కూడా ఓకేనా మొబైల్ యాప్ ఉపయోగించి డిజిటల్ సమాచారం సేకరిస్తున్నటువంటి తొలి జనగణన కూడా 2026-27 అనేది గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక పోర్టల్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వము. ఏంటా పోర్టల్ అంటే CMMS. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్రివేషన్ అడుగుతాడు. ఏంటి CMMS అంటే సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఐప్యాడ్లు, ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ ఫోన్లు ఇచ్చి డిజిటల్గా వాళ్ళ సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తొలిసారిగా తీసుకోవడం జరిగింది 2027 జనగణనలో. నెక్స్ట్ స్వీయ గణన. ఇంతకుముందు ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ గవర్నమెంట్ ఆఫీసరో లేకపోతే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మన దగ్గరకు వచ్చి తీసుకునేవాడు. బట్ ఈ జనగణనలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎవడు వచ్చినా రాకపోయినా నీకు ఒక వెబ్ పోర్టల్ ఇచ్చారు. దాంట్లో నీకు నీవే వాటిని అప్లోడ్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే పౌరులు తమ వివరాలను అధికారుల కోసం ఎదురు చూడకుండా తమే స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునేటువంటి విధానాన్ని కూడా ఫస్ట్ టైం 2027 జనాభా లెక్కల్లో తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అత్యంత కీలకమైంది, ఖచ్చితంగా క్వశ్చన్లు అడిగేటువంటి ప్రశ్న ఏంటి సార్ అంటే ఈ 2027 జనాభా లెక్కల్లో ఉన్న తొలిసారి ఇక్కడ ఏం చేస్తున్నారు సార్ అంటే కులాన్ని కూడా గణనలోకి తీసుకుంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ క్యాస్ట్ సెన్సస్. ఏంటి సార్ అంటే 1931 తర్వాత తొలిసారిగా జనగణనలో కులాల వారి వివరాలు తీసుకుంటే 2వ దశలో మనం ఈరోజు ఏప్రిల్ 30, 2025 జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఓకేనా కులాల యొక్క గణనను కూడా డిజిటల్ ద్వారా తీసుకోవాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించడం జరిగింది. అంటే 1991లో కులగణన జరిగితే మళ్ళా 2027లో కులగణన మొత్తాన్ని కూడా డిజిటల్ మాధ్యమాల ద్వారా అధికారుల కోసం ఎదురు చూడకుండా తమకు తాముగా చేసుకోవచ్చు. లేకపోతే అధికారులకు వస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కులాన్ని కూడా సెన్సస్ని చేసేటువంటి విధానాన్ని 2027లో జనాభా లెక్కల్లో తీసుకురావడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి చిట్ట చివరిది ఏంటి సార్ అంటే ఈరోజు వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ట్యాబ్స్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో కానీ
ఒక వెబ్ మ్యాపింగ్ ఉంది. దాన్ని హెచ్ఎల్పి క్రియేటర్ యాప్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? హెచ్ఎల్పి క్రియేటర్ మ్యాప్ అని పిలుస్తారు. ఏం చేస్తుంటారంటే మ్యాపింగ్ మరియు బ్లాక్ల విభజన కోసము హౌస్ లిస్టింగ్ బ్లాక్ క్రియేటర్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్ మ్యాప్ అప్లికేషన్ని ఉపయోగించి ఆ సమాచారాన్ని మొత్తాన్ని కూడా దాంట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనకి అనేక రకాలుగా మనకి 2000 మనకి యాక్చువల్లీ 2000 చూడండి ఒకసారి మనకి డీటెయిల్ రాసుకోండి. 2027 జనాభా లెక్కల్లో అత్యంత కీలకంగా ఈరోజు మనం ఉన్నాం. ఓకేనా? 2026లో స్టార్ట్ అయ్యి 2027 అక్టోబర్ కల్లా పూర్తిగా ఎండ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి జనాభా లెక్కలు 1872లో జరిగాయి. తొలి జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎప్పటి నుంచి తీసుకున్నాం? 1881 నుంచి ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి జనాభా లెక్కలు తీసుకున్నాం. ఓకేనా? స్వాతంత్రం వచ్చాక ఏమొచ్చాకండి? స్వాతంత్రం వచ్చాక తొలి జనగణన ఎప్పుడు జరిగిందని అడుగుతాడు. తొలి జనగణన 1951లో జరిగింది. ఓకేనా? స్వాతంత్రం వచ్చాక అలా ఇంపార్టెంట్, స్వాతంత్రం వచ్చాక ఎన్నోవ జనగణన సార్ అంటే 8వ జనగణన అని గుర్తుపెట్టుకోండి. టోటల్ ఎన్నో జనగణన ఇది మొత్తము అంటే 16వ జనగణన అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత మనకి ఏమడుగుతా ఉంటారు సార్ అంటే దీని తర్వాత మనకి ఓకేనా దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు సార్ అంటే సుదర్శన్ పట్నాయక్. ఎవరండి? సుదర్శన్ పట్నాయక్. ఏంటి అనుకున్న ఇంపార్టెన్స్ అంటే ఇతను ఒక శాండ్ ఆర్టిస్ట్ ఇటీవల అతను బాగా వార్తలోకి ఎక్కాడు. ఇతన్నే 2027 జనాభా లెక్కలకి బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నారు. సుదర్శన్ పట్నాయక్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఈరోజు అనేక రకాలైనటువంటి తెలంగాణలో కూడా చాలా విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి మై డియర్స్, ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. ఎనీ కాంపిటేటివ్ మీరు రానున్నటువంటి రోజుల్లో ఏ కాంపిటేటివ్కి వెళ్ళినా అన్ని దీంట్లో డిస్కస్ చేసాం. ఎన్నో జనగణన ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎన్ని దశలు జరుగుతున్నాయి, ప్రభుత్వం ఎంత బడ్జెట్ పెట్టింది, ఇటువంటి విషయాలన్నింటినీ కీలకంగా చూసే ప్రయత్నం చేసాం. చాలా ఇంపార్టెంట్ క్లాస్ వినేటప్పుడు డెఫినెట్గా షార్ట్ నోట్స్ రాసుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.